ప్రజలే తామే పోరాటం చేయాలి. తెలంగాణ కూడా ప్రజలే తెచ్చుకున్నారు. తెలంగాణ అప్పుడు ఆయన మోదీ చెప్పినట్టు ఏ మెసేజ్ రాడు ఆయన చెప్తుండు. ఆయన సర్దార్ పటేల్ వచ్చి విముక్తి చేసినారు, తప్పదు. ప్రజలే తెలంగాణ విముక్తి చేసుకున్నారు అప్పుడైనా నిజాం నుంచి. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలే విముక్తి చేసుకున్నారు, ఎవరు విముక్తి చేయలేదు. సోనియా కాదు, సర్దార్ పటేల్ కాదు, ప్రజలే రేపు కూడా విముక్తి చేసుకోవాలి. రాజకీయ నాయకులు అట్లే మాట్లాడతారు. మీరు చెప్పినట్టు ఆడ్వాణి అట్లే అంటాడు ఓటు వేయలేదని. నిజానికి ఆడ్వాణి కూడా జైల్లో పెట్టాలి. ఆడిటింగ్ సోషల్ ఆడిటింగ్ ఉండాలి. మీ పార్టీ ఏం చెప్పింది, ఏం చేస్తున్నారు. రోజుకో స్టాండ్ ఆడ్వాణి మారుస్తున్నాం. మాకు తెలుసు. గాంధీని చంపినామని గర్వంగా చెప్పుకున్న పార్టీ మేమే గాంధీని చంపినామని. కానీ పాకిస్తాన్ పోయి జిన్నాబాయి చేసిన నాకు తెలిసిందే. ఎన్టీ రామారావు మీద చెప్పులు ఇసేసిన పార్టీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని ఓడించింది. తెలంగాణ కోసమే పాటుపడుతున్న పార్టీ ఆంధ్రలో వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కార్మికుల పార్టీ మేమని చెప్పుకున్న పార్టీ వైఎస్ఆర్, ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ భుజం మీద ఎక్కింది. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ నారాయణ ఏకంగా కాంగ్రెస్ పార్టీ భుజం మీద. అక్కడ అసలు నందిగ్రామ్ సింగూరు కార్మికుల పార్టీ బూర్జువాద తొత్తులుగా మార్చారు. సిపిఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశం పార్టీయో ఇంకేదో పార్టీ తొత్తులుగా ఇప్పుడేదో వైఎస్ఆర్సీపీ కూడా. నందిగ్రామ్ సింగూరు మనకు తెలిసిందే. బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టినమని చెప్పుకున్న పార్టీ ద్రవిడ పార్టీ. దానికి ఏదైనా జయలలిత నాయకురాలు. ఆమె బ్రాహ్మణ సుప్రమసే కాదు, వైట్ సుప్రమసీ కూడా నమ్ముతుంది. శ్వేత జాతులు వాళ్ళు చాలా గొప్పలు అని చెప్పి ఓపెన్గా చెప్తుంటారు. ఆమె వెనక ముందే బ్రిటిష్ ఉన్నప్పుడే దేశం బాగుండే కూడా అన్ని పార్టీలనే దిగజారిపోయి తెలంగాణ అని చెప్పుకునే పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారి. కానీ ధర్మల నాగిరెడ్డి గారు 1968లో చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. భారతదేశంలో వామపక్షాలు పాలక వర్గాల బండి సాగినప్పుడు తిరుగుతాయి, బండి సాగినప్పుడు తిరుగుతాయి, ఆగినప్పుడు నిలుతాయి అన్నాడు. అదే పని చేస్తుంది సిపిఎం పార్టీ. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. అందుకని వాళ్ళ వాగ్దానాలు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళకన్నా సీట్లు కనిపిస్తాయి, ఓట్లు కనిపిస్తాయి, వ్యాపారం కనిపిస్తుంది. అందరూ మాఫియాగానే ఉన్నారు, ఒక్కరు కూడా కాదు. ఖమ్మం జిల్లాకు పోతే, కరీంనగర్ జిల్లాకు పోతే టీఆర్ఎస్ అయినా, ఒక తెలుగుదేశం అయినా, ఒక కాంగ్రెస్ అయినా, ముగ్గురు కలిసి గ్రానైట్ మాఫియా. వాళ్ళే శాండ్ మాఫియా, వాళ్ళే ల్యాండ్ మాఫియా. ఆదిలాబాద్ జిల్లాకు పోతే రామ్కీ కంపెనీకి అందరు కలిసి ఓపెన్ కాస్ట్లో, ఎంతమంది దేవుడు చక్కగా చెప్పింది, అన్ని పార్టీలు కలిసి ఓపెన్ కాస్ట్లో ఈ బుల్డోజర్ల కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు, ఈ ఎక్స్కవేటర్ల కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు. కృష్ణారెడ్డి ఇక్కడ ఆయన తెలిసింది. అన్ని పార్టీలలో ఒక క్రమంలో ఉంటారు. మళ్ళీ ఎవరికి ఇస్తారు కాంట్రాక్ట్? అందరూ ఓపెన్గా, ఎవ్వరూ ఓపెన్ కాస్ట్ ఉందని చెప్పారు. ఎన్ని ఊర్లైనా పని. ఒక పోలవరం కట్టి నీళ్ళు బొగ్గు తీసుకుపోతే తెలంగాణ ఊర్లన్నీ ఖాళీ, 4 జిల్లాలు ఖాళీ కదా. ఉత్తర తెలంగాణ గద్దరు ఉంటారు, వాళ్ళకి కాంట్రాక్ట్ కావాలి పార్టీలు. అందుకని పోలవరం బొగ్గు తీసుకొని ఎట్లా పంపిస్తారు? అక్కడ ఊరు జనాన్ని అడగాలి, ఇందారం పోయి అడగాలి, మేడిపల్లి పోయి అడగాలి. ఇందారం అడిగి చెప్తారు. ఫయాజ్ ఆత్మహత్య 5 ఊరే స్తంభం ఎక్కి అక్కడ నుంచి దుక్కి చేస్తామన్నారు. గోదావరి అటు పక్కనే ఉంటుంది. ఇటు పక్క ఇప్పుడు జనగామ కూడా పోతుంది. జనగామ అంటే మల్లెపల్లి లక్ష్మీ ఊరు. జనగామ పోయి అడగాలి, ఇక్కడ ఓపెన్ కాస్ట్ కావాలా లేదా, బొగ్గ దగ్గర తొమ్మి పోలవరం దగ్గర తరలిద్దామా, ఆంధ్రకి చేద్దామని అడగాలి. హైదరాబాద్ కంపెనీకి తరలిద్దామా, జీవికే కంపెనీకి తరలిద్దామా, జనం ఒప్పుకుంటారో అడగాలి. ఊరు పోతుంది. నువ్వెవరికి చెప్తాను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని నష్టపరిహారం ఇవ్వాలన్నా హైదరాబాద్లో కూర్చొని జోకర్లు, మేధావులంటారు జోకర్లు. 90% జనానికి భూమి మీద అధికారులు పట్టాలి. దానికి ఆదిలాబాద్లో ఎవరికి ఒక్క ఆదివాసికి, గోండుకు, కొలాంకు, తోటికి, ఆర్లుకు, నాయకపోడుకు, లంబాడాకు, పూజారి పర్దానికి, మథుర ఎవరికి ఒక్క నయా పైసా భూమి అధికారులు ఆదివాసులే 60%. దళితులకు భూమి అధికారం లేదు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌరు ఎవరికి భూమి అధికారం లేదు. భూమి లేదు అని న్యాయ పైసా నష్టపరిహారం రాదు. 90% జనానికి రాదు. ఇక్కడ కూర్చొని హైదరాబాద్ ఉన్నందుకు నాకు జోకర్ లెక్క అనిపిస్తుంది. కిరాయి తిని బతికేటోళ్ళు కదా. కిరాయి అంటే బాడ తినేటోళ్ళు, బాడ కావులు కాబట్టి వీళ్ళకి ఏం కనిపించదు. కిరాయి తిని బతికేటోళ్ళు బాడ కాబట్టి తిట్టు కదా. కిరాయి తిని కష్టం చేయడం కాబట్టి పని పాటలు ఇవ్వడం అట్లా పరిస్థితి ఉన్నది. అన్ని చోట్ల బ్రోకర్లే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జిల్లాలో బ్రోకర్లు ఉన్నారు. ఉత్తర తెలంగాణ గత్తర్లు వేసుకున్నా కూడా ఎవరు ఓపెన్ కాస్ట్ వ్యతిరేకించరు. ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించరు. రేపు ఏం మెడికల్ జరగవు. అదే తానుగుడ్డలు, అదే పూర్తి పక్షులు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. వాళ్ళ వాగ్దానాలు కూడా అట్లే ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకు ఏ సంబంధం ఉన్నది.
కాబట్టి రామ్కీ కంపెనీకి 40,000 లారీల ఉసుక రాసిచ్చింది. ప్రాణహిత నుంచి ప్రాణహిత వాగుల నుంచి రాసిచ్చింది. ఆదిలాబాద్ నుంచి అవన్నీ హైదరాబాద్కి వస్తున్నాయి, ఎల్ఎన్టీకి వస్తున్నాయి, ఈ మెట్రో రైలుకి వస్తున్నాయి. దాన్ని తెలంగాణలో గుర్తుకు తీసుకున్నాం. లారీ ట్రాన్స్పోర్ట్ అంతా తెలంగాణలో తీసుకున్నాం. ఇంకేమైనా టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నాం. ఓపెన్ కాస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు కలిసే తీసుకున్నారు. అదే విషయం గ్రానైట్ కూడా వాళ్ళే అందరూ అన్ని పార్టీలు కలిసే తీసుకున్నారు. పార్టీలు అన్ని పైనంతా కలిసి ఉన్నాయి. వాళ్ళ కుస్తీ అంతా WWF ఛానల్ అంటే ఏ ఓడి కొట్లాడేది లేదు. బోగస్ ప్రజలే కోరుకోవాలి, ప్రజలే బలంగా వినిపించాలి. చాలా చక్కగా డేవిడ్ చెప్పారు. ఇప్పుడు కాసిం చివరి వక్త కాసిం